ఎప్పుడైతే మన ప్లేయర్స్ బాగా ఆడతారో మనకు అది ఎప్పుడు కూడా గర్వకారణం. లైక్ భరత్ టెస్ట్ ఆడుతున్నప్పుడు వీఆర్ లైక్ సో హ్యాపీ, ఎందుకంటే మన అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసిన అబ్బాయి యూనో ఇండియాకి ఆడుతూ అంత బాగా చేస్తున్నాడు, కీపింగ్ కానీ బ్యాటింగ్ కానీ, అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో నాకు బాగా నచ్చింది ఏపీఎల్లో ఏంటంటే ఇయర్ బై ఇయర్ కేఎస్ భరత్ ఇందాక అంటున్నట్టు ఇయర్ బై ఇయర్ ప్రొఫెషనలిజం డెవలప్ అవుతుంది, ప్లేయర్స్ ఇంప్రూవ్ అవుతున్నారు, క్వాలిటీ తెలుస్తుంది. అండ్ ఈవెన్ ప్లేయర్స్ కూడా ఏంటంటే మిగతా వాళ్ళందరూ స్టేట్కి ఆడకపోవచ్చు ప్రతి ఇయర్. సో మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ గో షోకాజ్ మై టాలెంట్ అనే ఒక పాయింట్ ఉంది. కాబట్టి కొత్త పిల్లలందరూ చాలా బాగా కష్టపడి వాళ్ళ టాలెంట్ చూపించడానికి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ హనీష్ వీరారెడ్డి అని ఒక అబ్బాయి అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఆ లెఫ్ట్ హ్యాండర్ సడన్గా చూస్తే షాక్ అనమాట. సో ఎప్పుడు కూడా మీరు అవకాశం ఇస్తేనే కదా టాలెంట్ చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికేది. సో అలాంటి అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చింది. అండ్ ఆ అవకాశాన్ని కొత్త పిల్లలు ఇలాంటి సీనియర్ క్రికెటర్స్తో వాళ్ళంతా కూడా షోల్డర్స్ రబ్ చేసుకుని చాలా ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుని అలా మంచిగా ఆడి అండ్ టాలెంట్ స్కౌట్స్ వచ్చి ఇక్కడ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఐపీఎల్ టీమ్స్కి తీసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్.